కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ అభినందనలు, ఆ నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు హైదరాబాద్ తర్వాత వరంగల్, హన్మకొండ, కాజీపేట సిటీలందరినీ కలిపి ఉత్తర తెలంగాణలో కాదు ఈ రాష్ట్రంలో పరుగులు ఇస్తున్నటువంటి ఒక ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి సహకారం ఉంది. ఇటీవలనే దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి మొత్తం తెలంగాణ కేబినెట్ అధికారులందరూ వచ్చి అనేక రకాల ఫౌండేషన్ వేసుకోవడం కూడా జరిగింది. ఎప్పుడైనా ఇయ్యాల కాదు, గతంలో కూడా చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ రాజరికపు కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈనాటికి మళ్ళీ తెలంగాణ మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలనలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఉత్తర దక్షిణ భారతదేశాలని కలిపే రైల్వే జంక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. వైద్య రంగంలో మరి కాకతీయ మెడికల్ కాలేజ్తో పాటుగా ఎంజిఎం లాంటి అనేక ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. దాంతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ, నెట్ ఇటువంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా విద్యతో సంబంధించిన అంశంతో పాటుగా మరి టెంపుల్ టూరిజం సంబంధించి సమ్మక్క సారక్క కావచ్చు, రామప్ప కాలనీ కావచ్చు, రామప్ప కావచ్చు, భద్రకాళి కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, కాకతీయుల కోట కావచ్చు, ఈ విధంగా టెంపుల్ టూరిజానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ తోటి అనుసంధానం అవుతా ఉంది. జగదల్పూర్ హైవే, జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ కు సంబంధించిన NH 563 ములుగు ద్వారా అక్కడ ఉండేటటువంటి ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి హైవే, హైదరాబాద్ సంబంధించి సూర్యాపేట ద్వారా లేదా ఖమ్మం, విజయవాడకు సంబంధించి ఈ విధంగా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగే విధంగా హైవేల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలని సమీప మున్సిపాలిటీల్లో కలిపినాం. అదేవిధంగా RRR రీజనల్ రింగ్ రోడ్ను కూడా నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్ననే మరి వరంగల్, హన్మకొండకు సంబంధించి ప్రయాణ సౌకర్యాలు కన్వీనియంట్గా ఉండాలని ఈవీ బస్సులను కూడా 112 బస్సుల్ని ఈ ప్రాంతంలో వరంగల్ నుంచి ఇంట్రడ్యూస్ చేసినాం. రైల్వే పరంగా కావచ్చు, రోడ్వేస్ ప్రకారంగా కావచ్చు, రేపొద్దున ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేషనల్ హైవేస్తో సహా. అదేవిధంగా ఇక్కడ ఉండబడేటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి కావచ్చు, కాజీపేట బస్టాండ్ కానీ, హన్మకొండ బస్టాండ్ కానీ, వరంగల్ బస్టాండ్ కానీ ఈ యొక్క ప్రాంతానికి అందంగా ఉండే విధంగా వాటిని కూడా తయారు చేసే కార్యక్రమం తీసుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇక్కడ పడేటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ యొక్క రంగానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం ఉంటుంది. ఈ ప్రాంతం చరిత్ర కలిగిన ప్రాంతం. ఇంతకుముందు చెప్పినట్టుగా టూరిజం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్డు ప్రకారంగా రవాణా సౌకర్యం కావచ్చు, రైలు రవాణా సౌకర్యం కావచ్చు, ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్కి ఏం తీసిపోని విధంగా అభివృద్ధి కావాలని, ఆ అభివృద్ధిలో నేను కూడా కొంత స్వార్థంగా ఈ అభివృద్ధి ఎరకతృప్తి వైపు కూడా అక్కడి దాకా పోవాలి. ఎందుకంటే 2 మండలాలు కలపకుండా మీ హన్మకొండలు కలుపుకున్నారు. మళ్ళీ ప్రాంతంకు సంబంధించి ఈ యొక్క జిల్లా అల్లుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొంత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించిన బాధ్యతగా మా సోదరుడు రాజేందర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామంటే తప్పకుండా మరి ఏం చేస్తాం. మీ యొక్క ప్రేమ, ఆప్యాయత ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా మరి ప్రకాష్ అన్న, మేము యూనివర్సిటీ లీడర్లు ఎప్పుడు తెలుసు, సుధారాణక్క మాతో తెలంగాణ ఉద్యమాల పార్టిసిపేట్ చేసింది, వెంకటరామన్న, ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ నుంచి 35 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక స్నేహితంతో తప్పకుండా కాదన లేకుండా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రిగా నేను 2 మండలాలు పొత్తే కావచ్చు, అయినా తప్పకుండా మీ అందరి యొక్క అభివృద్ధికి బాధ్యతగా నా వ్యవహారాన్ని రాష్ట్ర మంత్రిగా ఈ యొక్క మీ ప్రజాపాలన ప్రభుత్వంలో వ్యవహరిస్తానే మాట మనం చేస్తూ మరొక్కసారి అందరికీ నిర్వాహకులకు, ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారి టీంకు, ఎందుకంటే ఇవి హైదరాబాద్కే పరిమితమే కాదు, ఇది 3rd ఎడిషన్ను కూడా విజయవంతంగా నిర్వహించే కార్యక్రమం మీరు కలిసినప్పుడు కూడా సంతోషం అనిపించింది. మీకు తప్పకుండా అభినందనలు, అన్ని రకాల ప్రోత్సాహకం, సహకారం ఉంటుందని మనం చేస్తూ మరొకసారి నమస్కారం చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.